పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక అసాధారణ అపురూపమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఒకప్పుడు ఇతరుల ఇళ్లలో పనిమనిషిగా ఉంటూ నెలకు కేవలం 2,500 నుంచి 4,000 సంపాదనతో తన కుటుంబాన్ని నెట్టుకొచ్చిన ఓ సామాన్య మహిళ నేడు ఏకంగా అదే రాష్ట్రానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర సృష్టించారు. ఆమె తూర్పు బర్ధమాన్ జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాలు కలితా మాఝీ. తాజాగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలో కొలువుదీరిన మంత్రివర్గంలో ఆమె సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని అత్యున్నత స్థాయికి చేరుకున్న కలితా మాఝీ జీవిత ప్రయాణం ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టుదల ఉంటే సామాన్యులకు సైతం దక్కే అసలైన గుర్తింపునకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. పూర్వ బర్ధమాన్ జిల్లాలోని ఆస్గ్రామ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కలితా మాఝీ నేపథ్యం అత్యంత నిరుపేద కుటుంబానికి చెందింది. పేదరికం కారణంగా చదువును మధ్యలోనే వదిలేసిన ఆమె దినసరి కూలీగా పనిచేసే భర్తకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ఇళ్లలో పాచి పనులు చేశారు. కటిక దారిద్ర్యం వెక్కిరిస్తున్న ప్రజాసేవపై ఉన్న మక్కువతో 10 ఏళ్ల పాటు స్థానిక రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆస్గ్రామ్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ ఆమె ఏమాత్రం నిరాశ చెందలేదు. ప్రజల మధ్యనే ఉంటూ నిరంతరం శ్రమించిన ఆమె పట్టుదలకు ఫలితంగా 2026 ఎన్నికల్లో ఏకంగా 1.07 లక్షలకు పైగా ఓట్లు సాధించారు. తన సమీప తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిపై 12,000 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించి తొలిసారి ఎమ్మెల్యేగా అడుగుపెట్టిన వెంటనే మంత్రి పదవిని దక్కించుకోవడం విశేషం. ఒక సామాన్య గృహ కార్మికురాలి స్థాయి నుంచి ఏకంగా రాష్ట్ర మంత్రిగా అవకాశం రావడం పట్ల కలితా మాఝీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తనలాంటి పేద మహిళ ఈ స్థాయికి చేరుకుంటుందని కలలో కూడా ఊహించలేదు. ముఖ్యమంత్రి సువేందు అధికారి తన క్యాబినెట్లో నాకు చోటు కల్పిస్తారని అస్సలు అనుకోలేదని తన ఆనందాన్ని పంచుకున్నారు. తన నియోజకవర్గంలో తాగునీటి ఎద్దడిని తీర్చడం, ఆసుపత్రి సౌకర్యాలను మెరుగుపరచడమే తన ప్రథమ కర్తవ్యమని, ప్రజల కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు. అట్టడుగు స్థాయి నుంచి వచ్చిన ఓ సామాన్య కార్యకర్తకు అత్యున్నత అవకాశాలు కల్పించడం ద్వారా బీజేపీ తన చిత్తశుద్ధిని నిరూపించుకుందని ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.